చెప్తా, జనాలు ఇంత ఎదవల్లే అందుకుంటారో నాకైతే అసలు తెలియట్లేదు. అసలు తప్పంతా మీద కన్సిస్టెన్సీ. ఒక చిన్న వయసున్న ఒక పెద్ద మనిషి కాన్వర్జేషన్ మధ్యలో ఒక మాట అన్నాడు, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఓన్ కంటెంట్ ఇస్తే మంచి క్రియేటర్ అవుతాను. అంతే, నేను ఏ మాత్రం లేట్ చేయకుండా ఫుల్గా రెడీ అయిపోయి స్క్రిప్ట్ ఫినిష్ చేసి వీడియో చేద్దామని రెడీ అయిపోయా. బట్ నేను అప్పుడే ఒక విషయం రియలైజ్ అయ్యా. అసలు యానిమే విషయం పక్కన పెడితే మన తెలుగు యానిమే కమ్యూనిటీలో రీచ్ అనే ఒక విషయం అనేది ఒక గగనం అయిపోయింది. ఎంత కష్టపడి వీడియోస్ చేసినా ఎవరో ఒకళ్ళిద్దరు వీప్స్ చూస్తారేమో, కానీ మిగిలిన వాళ్ళంతా ఏ ఎడిట్సో, ఎక్స్ప్లెయిన్ వీడియోస్ లేకపోతే స్కెచ్ వీడియోస్ చూస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చేసిన టాప్ 5 నరుటో షిప్పెడ్ మూవీస్ అండ్ ఇంకొకటి క్రంచీ రోల్ ప్రాబ్లమ్స్ అండ్ మైనాటో మాంగా రివ్యూ. ఆ టాప్ 5 నరుటో మూవీస్ వీడియోకి ఇప్పటికీ వ్యూస్ కౌంట్ అవుతూనే ఉన్నాయి. బట్ క్రంచీ రోల్ ప్రాబ్లం కరెక్ట్గా ఇష్యూ అయిన 2వ రోజే నేను వీడియో పెట్టేశాను. అది కూడా ప్రిపరేషన్ వదులుకొని. అసలు తలుచుకుంటుంటేనే చాలా రీసెంట్గా ఇబ్బందిగా ఉంది అసలు నాకు. ఓకే, సెకండ్ అండి. తెలుగు డబ్ లిటరేచర్ని తక్కువ చేయాలన్న ఉద్దేశంతో కాదు, కానీ మనం యానిమాక్స్లో అండ్ క్రంచీ రోల్లో సబ్ టైటిల్స్తో యానిమేస్ చూసి వాటిని కంప్లీట్ చేయడం అనేది అలవాటు చేసుకున్నాం. అండ్ ఇప్పుడు చూసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు తెలుగులో చూడడం వల్ల వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అయ్యి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ మంది చూస్తున్నారు. అండ్ దానికోసమే మనం ఒక 2 మేజర్ హ్యాష్ ట్యాగ్ రన్స్ అనేవి చేసాం. అవి వచ్చేసి V1 యానిమే ఇన్ తెలుగు అండ్ ఇంకొకటి V1 నరుటో షిప్పెడ్ ఇన్ తెలుగు. వీటిలో ఒకటి సూపర్ సక్సెస్ అయ్యి క్రంచీ రోల్లో ఇప్పటికీ యానిమేస్ వస్తున్నాయి. అండ్ ఇంకొక దాని విషయంలోకి వస్తే వద్దులే, గుర్తు తెచ్చుకోకుంటేనే ఏదో తెలియని మంట. పాపం సాయి సుజీత్ బ్రో ఎన్ని తిట్లు తిన్నాడో మరి కామెంట్స్లో. సర్లే, చేదు విషయాలు ఎందుకు గుర్తు తెచ్చుకునేది. అలా నరుటో షిప్పెడ్ ఇన్ తెలుగులో అయితే రాలేదు, హిందీ అండ్ తమిళ్లో ఎప్పటికీ ఎయిర్ అవుతుంది. ఉన్నలో ఏదో ఎవరైనా ఉంటే సోనీలో చూడండి. అయినా ఇవన్నీ నేను ఎప్పుడో ముందే చెప్పాలే, ఇండైరెక్ట్గా మీరే తెలుసుకోలేకపోయారు. అక్కడితో అయితే అయిపోలేదు, ఎందుకంటే టెలిగ్రామ్లో ఎపిసోడ్స్ అనేవి తెలుగు ప్లస్ తమిళ్ ప్లస్ హిందీలో పైరేట్ చేశారు. అవి ఫ్రీగా వస్తుందని టీవీలో చూడడం కూడా మానేసి టెలిగ్రామ్లో చూశారు మన నిబ్బీలు. సో టీఆర్పీ రేటింగ్స్ అనేవి బాగా పడిపోయాయి. మోర్ ఓవర్ నైట్ 10 o'clock అయితే ఇది వస్తుంది. అండ్ మనం డిటిహెచ్ అండ్ శాటిలైట్ ఛానల్స్ వదిలేసి ఇంటర్నెట్ టీవీస్ అండ్ ఓటీటీస్కి అలవాటు పడిపోయాం. ఇప్పుడు చాలా వరకు డిటిహెచ్ వాడడం తగ్గిపోయింది. అండ్ ఈ నరుటో అండ్ జాపనీస్ కల్చర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మెయిన్లీ 6th, 7th, 8th క్లాస్ వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం 10ంటికి టీవీ అయితే ఖచ్చితంగా చూడండి ఏ ఇంట్లో. సో ఆబ్వియస్గా మనోడికైతే ప్రాఫిట్ లేదు కాబట్టి వాడు తెలుగు డబ్బులో ఎందుకు చేస్తాడు, కాబట్టి వాడికి ప్రాఫిట్స్ రాలేదని సోనీ ఏవాడు మనకి తెలుగు డబ్బు అనేది ఇవ్వలేదు. మరి అనౌన్స్మెంట్ ఎందుకు ఇచ్చాడో మరి ఆడదూలా నన్నేం చేయమంటారు. అసలు నేను నిజంగా ఒక మాట చెప్తా, జనాలు ఇంత ఎదవల్లే అందుకుంటారో నాకైతే అసలు తెలియట్లేదు. పైరసీ వాళ్ళే చూస్తారు, హ్యాష్ ట్యాగ్ రన్ కూడా వాళ్ళే చేస్తారు, లాస్ట్లో డబ్బు రాలేదని మాత్రం వాళ్ళే ఏడుస్తారు. అసలు తప్పంతా మీద అనుకున్నాక ఇవన్నీ పొరపాట్లు వచ్చినాయి. అసలు తప్పంతా పైరసీ చేసేవాడిది. ఆడు దాని మీద పెట్టిన ఎఫర్ట్, శ్రద్ధ ఆడి బతుకు మీద పెట్టుంటే ఈ పాటికి ఆడు ఎక్కడో ఉండేవాడు. ఈ వీడియో ఎందుకు నువ్వు ఇప్పుడు చేస్తాను, అది ఎప్పుడో డిసెంబర్లో అయిపోయిందని మీరు నన్ను అడగచ్చు. యాక్చువల్లీ ఈ వీడియో కూడా 5 months బ్యాక్ ఎప్పుడో రావాలి, బట్ ఇప్పుడు వస్తుంది. కానీ నేను ఇది ఎందుకు చేస్తానంటే జనాల్లో ఒక చైతన్యాన్ని లేపి వాళ్ళ నుండి ఒక స్ఫూర్తిని రగిలిద్దామనే ఒకే ఒక ప్రయత్నంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు. అండ్ వదిలేస్తే ఆ ఒక్క విషయమే కాదు, మనకి ఎప్పుడో రిలీజ్ అయిన కొన్ని ఓజీ యానిమేస్ అవన్నీ తెలుగులో డబ్ అయ్యే ఉన్నాయి. బట్ అవైతే ఇప్పుడు కంప్లీట్గా కనుమరుగైపోయాయి. బేబ్లేడ్ V-Force, బేబ్లేడ్ G Revolution, స్లట్టెరా, పోకెమాన్, టర్నింగ్ మేకౌట్, కిక్ బడౌస్కి ఇవన్నీ ఇప్పుడు కనీసం యూట్యూబ్లో కూడా దొరకట్లా. నెట్ఫ్లిక్స్లో మహా అయితే కిక్ బటౌస్కి అండ్ బేబ్లేడ్ బర్స్ట్ అవి దొరుకుతున్నాయి, కానీ స్లట్టెరా ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. కానీ మిగిలిన ఏవి మనకి ఇప్పుడు తెలియట్లేదు. అండ్ వీటి వాల్యూ అయితే అస్సలు తెలియట్లా. బేబ్లేడ్ అనగానే అందరూ బేబ్లేడ్ బర్స్ట్ అనుకుంటున్నారు. బట్ 2K జనరేషన్ కిడ్స్ అలియాస్ మనకి తెలుసు ఆ బేబ్లేడ్ అంటే ఏంటి. ఆ బేబ్లేడ్ అనే ఒక మాట వినగానే స్థైర్యం, ఒక ఇష్టం, ఒక ప్రేమ, ఇలా
ఒక రెస్పెక్ట్ అనేది ఫామ్ అయిపోతుంది దాని మీద. ఆ బిగ్ బీస్ట్లు, ఆ చిత్తడి చేసేద్దాం డైలాగ్, దే జస్ట్ లిటరలీ మేడ్ అవర్ చైల్డ్హుడ్ ది బెస్ట్ థింగ్ ఎవర్. అండ్ ఇవన్నీ ఈ జనరేషన్ వాళ్ళకి ఇస్తాను. నేను పర్సనల్గా చెప్తున్నా, దీనికోసం మాత్రమే నేను 300 రూపాయలు అనేది రంగార్పణం చేశాను. అండ్ అలాంటి షోస్ అనేవి ఇప్పుడైతే రావట్లేదు. అండ్ పోకేమానే నయం, అన్ని సీజన్స్ యూట్యూబ్లో ఎదిగితే దొరికేస్తున్నాయి. V4 ఛాన్సే లేదు. జీ రెవల్యూషన్ది కూడా జస్ట్ ఒక్క స్టార్టింగ్లో వచ్చిన ఒక మూవీ మాత్రం తెలుగులో ఉంది యూట్యూబ్లో. మేబీ అదే ఇలా ప్రాఫిట్స్ తెచ్చిందేమో, దాన్ని అయితే ఏం చేయలే. సో అదొక్కటి మాత్రం అయితే యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. మిగిలిన వేటి గురించి ఆనవాళ్ళు కూడా లేవు. అండ్ ఇవన్నీ రాకపోవడానికి రీజన్ వచ్చేసి ఏంటంటే, దీనికి రీచ్ అండ్ హైప్ అనేది తగ్గిపోవడం వల్ల స్టూడియో వాళ్ళు దానికి వచ్చే లాసెస్ని మెయింటైన్ చేయలేక దాన్ని వదిలేశారు. అండ్ నేనైతే టేస్ట్ చెప్తున్నా, జస్ట్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్. నేనైతే ఆ స్టూడియో ఓనర్కి బాంఛన్ అయిపోయా. ఎందుకంటే అతను ఆ టైంలో ఎప్పుడైతే వాళ్ళు బేబ్లేడ్ జీ రివల్యూషన్ లాస్ట్ ఎపిసోడ్స్ జరుగుతున్నాయో ఆ టైంలో వాళ్ళకి సివియర్ లాసెస్ అనేవి వచ్చాయి. బట్ స్టిల్ ఆయన జనాలకున్న ఇంట్రెస్ట్ కోసం ఆలోచించి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ పక్కన పెట్టి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఆయన తెలుగు డబ్బింగ్ చేయిస్తూనే ఉన్నాడు. అంటే ఆయన కాదు, బట్ ఆయన దాన్ని రిలీజ్ చేసి వేరే స్టూడియోస్కి ఇవ్వడం వల్ల వాళ్ళు డబ్బింగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ మనం చూడకపోయినా చాలా ఛానల్స్కి అవైతే వచ్చాయి చివరి వరకు. అండ్ ఫైనల్ టైసన్ వర్సెస్ స్కాయ్ బ్యాటిల్, బేగాతో కంప్లీట్ బ్యాటిల్ అనేవి అయితే జరిగాయి. అండ్ ఇప్పుడు నేను మీకు ఆ క్లిప్స్ పెట్టలేను డ్యూ టు కాపీరైట్ ఇష్యూస్. కానీ ఖచ్చితంగా అయితే ఎండ్ వరకు తెలుగులో అయితే వచ్చాయని మాత్రం నేను చెప్తా. అండ్ నేను ఇలా వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడైతే నాకైతే ఒక టెలిగ్రామ్ ఛానల్ దొరికింది. దానిలో ఇంతకుముందు క్రంచీ రోల్ స్టార్టింగ్లో అనౌన్స్ చేసిన స్పై ఎక్స్ ఫ్యామిలీ, జుజుత్సు కైసన్, సోలో లెవెలింగ్, వీటన్నిటి తెలుగు ఎపిసోడ్లు 1, 2, 3 తగిలాయి. అయితే వాటన్నిటిని వదిలేసి పైన ఏమైనా ఉంటాయా అని పైకి వెళ్తే బేబ్లేడ్ బర్స్ట్ ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. అండ్ నేనైతే ఇంకా రిస్క్ తీసుకొని మరీ పైకి వెళ్తా ఉన్నా పిన్డ్ మెసేజెస్లో. సో పిన్డ్ మెసేజెస్ థర్డ్ దానికి వచ్చినప్పుడు అయితే జీ రెవల్యూషన్ అయితే ఉంది. అండ్ దానిలో అయితే వీడియో బేస్ ఎపిసోడ్స్ వచ్చినాయి, ఫైల్ ఏం రాలేదు. బట్ కిందకి వెళ్తా ఉంటే V4s అండ్ ఒరిజినల్స్కి అయితే ఫైల్స్ అయితే వచ్చినాయి ఒక్కొక్క ఎపిసోడ్కి. నేనైతే చాలా హ్యాపీ అయ్యా ఫస్ట్ టైం దాన్ని డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఎపిసోడ్స్ చూసా. ది బెస్ట్ ఉన్నాయి అన్నమాట క్వాలిటీ అయితే. అండ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు కూడా చూడండి. ఇందాక అన్ని మాటలు మాట్లాడాడు, మళ్ళీ ఈడో పైరసీ సపోర్ట్ చేస్తున్నాడు కంట్రీ ఫ్రూట్ గాడు. ఇలాంటి మాటలు మాట్లాడకండి, ఎందుకంటే నేను చెప్పేది చూడమనేది రిలీజ్ ఆగిపోయి ఎయిర్ అవ్వని ఎపిసోడ్స్. సో దాన్ని చూడడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఛాన్స్ తీసుకొని పైరసీ ఎపిసోడ్లు చూసే వాళ్ళకి నేనైతే ఒక్కటే చెప్తా, ఎందుకు పుడతారో కూడా తెలియదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మంచి అయితే మనుషులకు చెప్తే బేసిక్గా అర్థం కాదు కదా, ఎవడు వింటాడు? నేనేం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టో తిట్టో చెప్పలేనుగా. సో వాళ్ళు చావాల్సి వస్తారు, నేనైతే వాళ్ళనైతే పట్టించుకోను. కానీ ఒక డబ్బింగ్ అవైలబిలిటీ కాకుండా మన తెలుగు యానిమే కమ్యూనిటీలో చాలా ఫిక్స్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఫుటూరే వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయిలేండి, కాకపోతే ఫుటూరేలో. ముందైతే ఈ వీడియోని మీ యానిమే ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. 36 అవర్స్లో మీరు ఒక గుడ్ న్యూస్ వింటారు. ఒకవేళ వీడు వినలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టా పేజ్ ఉంది కదా, రీచ్ కూడా బాగా వస్తుంది ఈ మధ్య, ఆ రెండింటిని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసి. మీకైతే ఖచ్చితంగా 36 అవర్స్లో ఒక మంచి న్యూస్ అయితే ఉంటుంది. కన్ఫామ్గా చేయండి, అప్పుడే మీకు మంచి అవైలబిలిటీ ఉంటుంది మన ఛానల్లో ఉండే వాల్యూ ఇన్ఫర్మేషన్కి. సీ యూ దెన్, అంటిల్ దెన్, బాయ్.